అందరికీ నమస్కారం. మేషరాశివారికి మే 15, 16, 17 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశి వారంటేనే ఒక ప్రత్యేకమైన ఉత్సాహం, ధైర్యం ఉట్టిపడతాయి. జ్యోతిష్యం ప్రకారం వీరు కుజుడి ప్రభావంతో ఉంటారు. అందుకే వీరిలో అంతులేని శక్తి, ఏదైనా సాధించాలనే పట్టుదల కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. వీళ్లు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగినవాళ్లు. ఏ పని మొదలుపెట్టినా అందులో ముందుండాలని, అందరికంటే భిన్నంగా తమ దారి తాము చూసుకోవాలని తపనపడతారు. మేమే ఫస్ట్ అన్నట్టుగా దూసుకుపోయే తత్వం వీరి సొంతం. ఎంత కష్టమైనా సరే భయపడకుండా ముందడుగు వేస్తారు. సవాళ్లను స్వీకరించడంలో వీరికి వీరే సాటి. వీరి ఉత్సాహం చూస్తే చుట్టూ ఉన్నవారికి కూడా ఏదో తెలియని ఉత్తేజం వచ్చేస్తుంది. మేషరాశివారిది అగ్నితత్వం కదా, అందుకే వీరిలో ఆవేశం, ఉద్వేగం కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరి మనసు బంగారం లాంటిది. కల్లాకపటం లేకుండా ముక్కుసుటిగా మాట్లాడేస్తారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చెప్పడం వీరికి అస్సలు చేతకాదు. కొన్నిసార్లు వీరి మొండితనం వల్ల మాటలు కాస్త కఠినంగా అనిపించినా వారి ఉద్దేశమాత్రం ఎప్పుడూ చెడుగా ఉండదు. అన్యాయాన్ని అస్సలు సహించరు. ఎక్కడైనా తప్పు జరుగుతోందని తెలిస్తే దాన్ని ఎదుర్కోవడానికి వెనుకాడరు. స్నేహితుల కోసం, కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి స్నేహశీలత, నమ్మిన వారికోసం నిలబడే గుణం అందరూ మెచ్చుకోదగినవి. ఇంకా చెప్పాలంటే మేషరాశివారు పడిలేచే కెరటంలాంటివాళ్లు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిరాశపడకుండా మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు. వీరిలో ఉండే సాహస ప్రవృత్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వారిని ఎప్పుడూ చురుగ్గా ఉంచుతాయి. వీరి ఉత్సాహం, శక్తి చూసి ఇతరులు కూడా స్ఫూర్తి పొందుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే మేషరాశివారు ధైర్యానికి, ఉత్సాహానికి, నిజాయితీకి ప్రతీక. వీరి సాంగత్యం ఎవరికైనా సరే ఒక కొత్త ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి సానుకూల దృక్పథం, కార్యదీక్ష నిజంగా అభినందనీయం. మేషరాశివారికి మే 15, 16, 17 తేదీలలో ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 15వ తేదీ ఫలితాలు గురించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశివారికి కుటుంబ జీవితంలో కొంత అశాంతి నెలకొనే అవకాశముంది. మీ మాటతీరు వల్ల అనవసరమైన వాదనలు తలెత్తవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలకే మనసు చికాకుగా మారవచ్చు. ఇది కుటుంబ సభ్యులతో సంబంధాలపై ప్రభావం చూపొచ్చు. ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత ఓర్పు వహించాల్సి ఉంటుంది. పెద్దల మాట వినడం, వారి సలహాలు పాటించడం ద్వారా కొన్ని సమస్యలను అధిగమించవచ్చు. అనవసర ఆందోళనలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కడుపుకు సంబంధించిన చిన్న సమస్యలు లేదా నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టే అవకాశముంది. ఆహార నియమాలను పాటించడం, తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. ముఖ్యంగా ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈరోజు పని ప్రదేశంలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలున్నాయి. మీ ఏకాగ్రతకు భంగం వాటిల్లే సంఘటనలు జరగవచ్చు. దీనివల్ల పనులలో జాప్యం జరగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. ఓపికతో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ప్రతికూలతలను తగ్గించుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ముందుకు వచ్చే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రావలసిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. పొదుపుపై దృష్టి సారించడం మంచిది. అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారంలో లాభనష్టాలు సమానంగా ఉండవచ్చు. కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశముంది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ తదనుగుణంగా వ్యవహరించాలి. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత కుదరకపోవచ్చు. మనసు ఇతర విషయాలపైకి మళ్లే అవకాశముంది. అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా మీ లక్ష్యంపై దృష్టి సారించడం ముఖ్యం. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల ప్రయోజనముంటుంది. కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితంలో కొంత సర్దుబాటు అవసరం. మీ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకపోవడం మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకుని
ఓపికగా వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశముంది. వాటిని పెద్దవి కాకుండా చూసుకోవాలి. ప్రేమికులకు ఈరోజు కొంచెం నిరాశాజనకంగా ఉండవచ్చు. మీ మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశముంది. మీ భావాలను వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు మాటలు సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా మాట్లాడుకోవడం మంచిది. మేషరాశివారికి మే 16వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో నిన్నటికంటే ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులు లేదా బంధువుల కలయిక ఆనందాన్నిస్తుంది. శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు ఉపశమనం లభిస్తుంది. నిన్నటి మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మరింత ప్రయోజనముంటుంది. ఆహారలో జాగ్రత్తలు తీసుకోవడం మరువకండి. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల సహకారముంటుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశముంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే అది ఆనందాన్నిస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మరింత మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది. పోటీదారుల నుండి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తారు. విద్యార్థులకు ఈరోజు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కష్టపడి చదివిన దానికి మంచి ఫలితాలు వస్తాయి. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశముంది. పోటీ పరీక్షలలో విజయం సాధించే సూచనలున్నాయి. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. కలిసి సమయం గడపడానికి మంచి అవకాశం లభిస్తుంది. మేషరాశివారికి మే 17వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషకరమైన వాతావరణముంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ సలహాలకు కుటుంబంలో ప్రాధాన్యత లభిస్తుంది. ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్త శక్తితో పనులు పూర్తి చేస్తారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మరింత ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొంతమందికి పదోన్నతి లేదా బదిలీ అవకాశాలు ఉండవచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు స్థిరంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. అయితే అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. పొదుపుపై దృష్టి సారించడం మంచిది. భవిష్యత్ అవసరాల కోసం కొంత డబ్బును దాచుకోవడం ఉత్తమం. ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారంలో కొంత పోటీ ఎదురైనా మీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తారు. ప్రయాణాల వల్ల ప్రయోజనం చేకూరవచ్చు. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయులు, పెద్దల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితం సంతోషంగా, సామరస్యంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశముంది. ప్రేమికులకు ఈరోజు అనుకూలమైన రోజు. మీ మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. మీ సంబంధంలో ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వివాహ ప్రతిపాదనలు ముందుకు రావచ్చు. మేషరాశివారు ఈ 3 రోజులలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని మంచి ఫలితాలు పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలను పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా
మీ మాటతీరు వల్ల అనవసరమైన సమస్యలు రాకుండా ఉండటానికి ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానం చేశాక హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం, వాక్శుద్ధి కలుగుతాయి. దీనివల్ల అనుకోని ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అలాగే శనివారం రోజున దగ్గరలో ఉన్న ఏదైనా శనీశ్వరుని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా పేదవారికి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందులు, ఖర్చులు, మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ప్రశాంతత, ఆరోగ్యం మెరుగుపడటానికి, ముఖ్యంగా కుజుడు బలహీనంగా ఉండటం వల్ల మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. వీలైతే కందిపప్పును దానం చేయండి. ఇది ఇంట్లో గొడవలు తగ్గించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో సహాయపడుతుంది. కేతు వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, రహస్య శత్రువుల నుండి ఇబ్బందులు తగ్గించుకోవడానికి ప్రతిరోజూ గణపతిని పూజించడం, ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం చాలా మంచిది. ఇది మీ పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగిస్తుంది. మనశ్శాంతి కోసం సోమవారం శివునికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం, లేదా చంద్రుడికి ప్రీతికరమైన తెల్లని వస్తువులైన బియ్యం, పంచదార వంటివి దానం చేయడం వల్ల ఆందోళనలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి కాకుండా మీరు ప్రతిరోజూ కొన్ని సాధారణ మంచి పనులు చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు నీళ్లు పెట్టడం, ఆవులకు లేదా ఇతర మూగజీవాలకు మీ శక్తి కొలది ఆహారం అందించడం వంటివి చేయడం వల్ల తెలియకుండానే మీకు శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించడం చాలా అవసరం. అవసరమైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా సహాయం చేయడం, ఉదాహరణకు వృద్ధులకు లేదా పేద విద్యార్థులకు సాయపడటం వంటివి చేయడం వల్ల పుణ్యఫలం లభించి కష్టాల నుండి ఉపశమనం దొరుకుతుంది. వీలైనంతవరకు దైవచింతనతో, సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నించండి. ఇది మీకు అన్ని విధాలా మేలు చేస్తుంది. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.